హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ రేస్. నేను మీ నాని. ఈరోజు టేబుల్ టెన్నిస్లోనే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అండ్ ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలోని మూర్తి గారిని కలవడానికి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో ఈ టేబుల్ టెన్నిస్లో వారి యొక్క అనుభవాల్ని మరియు వారు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు, జాతీయ స్థాయిలో విన్నర్ అయినటువంటి పిల్లల్ని తయారు చేస్తున్న మూర్తి గారితో మనం ఈరోజు మన టచ్ స్టూడియోతో కలవబోతున్నాం. సార్ని కలిసి ఈ టేబుల్ టెన్నిస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు టేబుల్ టెన్నిస్ అంటే అసలు ఏంటి? ఇది టేబుల్ టెన్నిస్ యాక్టివిటీ జనరల్గా ఇట్స్ హై హ్యాండ్ బాడీ కోఆర్డినేషన్ గేమ్. ఓకే. చాలా మందికి టేబుల్ టెన్నిస్ మీద ఒక సరైన అవగాహన లేదు. టేబుల్ టెన్నిస్ అవగాహన అంటే టేబుల్ టెన్నిస్ ఏదో గదిలో ఆడుకునే గేమ్, ఒక మూమెంట్ లేని గేమ్ అనుకుంటారు. కానీ ఇది ఎంటైర్ బాడీలో మజిల్ దగ్గర నుంచి ఎవ్రీ కైండ్ ఆఫ్ బాడీ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తూ బాడీని పర్ఫెక్ట్ పాస్చర్ తీసుకొచ్చే గేమ్ ఇది. హైయెస్ట్ క్యాలరీస్ బర్న్ అయ్యే గేమ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గేమ్. పిల్లలకి వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఏదంటే టేబుల్ టెన్నిస్. ఇప్పుడు ఈ టేబుల్ టెన్నిస్ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఆడచ్చు? నేను టేబుల్ టెన్నిస్ దాదాపుగా 32 సంవత్సరాలు బట్టి ఆడిపిస్తున్నాను. 32 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా ఒక 10 మంది జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ ఆడడం జరిగింది. ఈ గత 2 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ని అసలు ప్రారంభించడానికి ముఖ్య భూమిక ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు. ఈ రొటీన్ గేమ్ ఆడే రూరల్ గేమ్స్ కాకుండా సరికొత్త గేమ్కి ఏదైనా మనం ప్లాన్ చేయాలి అనే క్రీడా డెవలప్మెంట్ మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగితే ఆ మీటింగ్లో టేబుల్ టెన్నిస్ అనే అంశాన్ని డెవలప్ చేస్తారా, ఖమ్మం జిల్లాలో ఎవరు ఉన్నారా అన్న పరిస్థితుల్లో జిల్లా పాత క్రీడాధికారి పరంధామ్ రెడ్డి గారు మూర్తి గారు టేబుల్ టెన్నిస్ ఉన్నారు, అది ఆడిపిస్తారంటే నేను యాక్చువల్గా జిల్లా టేబుల్ టెన్నిస్ కార్యదర్శిని కూడా నేనే ఖమ్మం జిల్లా నుంచి టీటీ ప్లేయర్స్ని తయారు చేసుకోవడం, జిల్లా నుంచి పంపించడం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు కొత్త గేమ్ ఇంట్రడ్యూస్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్లో రొటీన్గా ఆడే రూరల్ గేమ్స్ కాకుండా కొత్త గేమ్కి ప్రాధాన్యత అనే పరిస్థితుల్లో టీటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా టీటీ స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ బోర్డు తోటి మేము స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. దీన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు, అటు వైరా నుంచి అటు టేకులపల్లి, దానవాయిగూడెం, కుసుమంచి, నేలకొండపల్లి, అడవి మల్లెల క్యాంపస్లో ప్రతి క్యాంపస్లో కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లా నుంచి టేబుల్ టెన్నిస్ ఆడడానికి అయితే 10 మంది పిల్లలు ఉంటారు, 15 మంది ఉంటారు. ఖమ్మంలో దేశంలోనే అత్యధికంగా ఒకే జిల్లా నుంచి 180 మంది ఆడపిల్లలు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. ఓకే. ఇదే కాకుండా ఒక తల్లాళ్ళలో బాలభారతి విద్యాలయం అనే స్కూల్ ఉంది. ఆ స్కూలు ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా కూడా వాళ్ళు టేబుల్ టెన్నిస్ని ఇనిషియేట్ చేసుకుని ఒక 2 బోర్డులు పెట్టి స్కూల్లో ఉన్న పిల్లలకు ఆల్మోస్ట్ ఆల్గా 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టేబుల్ టెన్నిస్ రెగ్యులర్గా ఆడిపించడం జరుగుతుంది. అక్కడ కూడా దాదాపు 180 మంది క్రీడాకారులు తయారవుతున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో టేబుల్ టెన్నిస్ ముందుకు పోవడానికి జిల్లా కలెక్టర్ మరి ప్రజెంటు జిల్లా క్రీడాధికారి తుంబూరు సునీల్ కుమార్ రెడ్డి గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. వారి సహకారంతోనే మేము ఈ టేబుల్ టెన్నిస్ ముందుకు తీసుకెళ్తాం. సార్, ఈ టేబుల్ టెన్నిస్ మీరు ప్రపోజల్ పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా అభివృద్ధి చేయడానికి మీకు ఎదురైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సమస్యలు అంటే టేబుల్ టెన్నిస్ ప్రత్యేకించి కావాల్సింది వన్ ఆఫ్ ద బెస్ట్ వెంటిలేషన్తో కూడిన మంచి రూము, సదుపాయాలు. ఓకే. దీని కొరకు మొట్టమొదటిగా ఒక సింగిల్ హాల్ మాకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మాకు అలాట్ చేయడం జరిగింది. తదుపరి బోర్డ్స్ పెరిగే కొద్దీ కూడా మాకు ఆ బోర్డుల్ని ఏ విధంగా యూటిలైజేషన్ చేసుకోవాలి, బోర్డులు పెరుగుతున్నాయి, బోర్డులు ఎలా వాడుకోవాలి అనుకుని వరుసగా ఒక తర్వాత ఈరోజు 4 బోర్డులతోటి హైదరాబాద్లో పెద్ద పెద్ద అకాడమీలు ఉన్నాయి. వాటికి ధీటుగా ఖమ్మం జిల్లాలో కూడా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మేము ముందుకెళ్ళిపోతున్నాం. మాకు ఇబ్బందులు అంటే ఏం లేదు. ప్రతి దానికి కూడా మాకు జిల్లా క్రీడాధికారి పూర్తి మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ ప్రత్యేకించి ఈ లైట్లు కానీ ఇంకొకటి కానీ చాలా సపోర్ట్గా పేరెంట్స్ అందరూ కూడా ఉంటారు. పేరెంట్స్ ఉండి పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ టేబుల్ టెన్నిస్ పిల్లల్లో ఆదరణ ఎలా వస్తుంది? ఏ రకంగా రెస్పాండ్ వస్తుంది? ఒకటి కంపేరిటివ్గా చూసుకున్నట్లయితే మిగతా గేమ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ రెస్పాన్స్ ఉంది. మనం పోయి టచ్ చేసి ఇది టేబుల్ టెన్నిస్ నువ్వు ఆడాలి అని చెప్తే కానీ ఈ టేబుల్ టెన్నిస్ గురించి ఎవరికి అవగాహన లేదు. ప్రత్యేకించి స్కూల్స్లో ఈ ఖమ్మంలో ఉన్న స్కూల్ వ్యవస్థలు ఏంటంటే అండి, పూర్తిగా పిల్లల్ని పుస్తకాలకి పరిమితం చేసి క్రీడల గురించి లేకుండా, ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ లేకుండా వాళ్ళని ఒక కార్నరైజ్ చేయడం జరుగుతుంది. కానీ
ఈ యొక్క గేమ్ ప్రతి స్కూల్లో కూడా సింపుల్గా ఈరోజు ఉన్న ఖమ్మం స్కూళ్ళలో అందరూ ప్రతి స్కూల్ కరస్పాండెంట్ సెక్రటరీస్ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక చిన్న రూమ్ అలాట్ చేసినట్లయితే వాళ్ళ పిల్లలందరికీ కూడా ఎంతో అద్భుతమైన ఫిట్నెస్తో కూడిన గేమ్ వస్తుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈ గేమ్ ఏంటంటే అతి తొందరగా రాష్ట్ర స్థాయి పోటీలకు కానీ జాతీయ స్థాయి కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ చెప్పండి, ఇప్పుడు టేబుల్ టెన్నిస్ అనేది మీరు పిల్లల్లో ఆదరణ కోసం ట్రై చేస్తున్నారు, స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తిరుగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో నుంచి పిల్లల్ని మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఏమైనా రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఫార్మ్స్? ఏం లేదండి, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఓకే, అది గురుకుల కానీ సోషల్ వెల్ఫేర్ కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఏ పేరెంట్ అయినా డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు చేయడంలో. వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉచిత కోచింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో వాళ్ళకి ప్రతిదీ బాల్ ఇవ్వడం, బ్యాట్ ఇవ్వడం, వాళ్ళని ఫ్రీగా ఆట నేర్పించడం, వాళ్ళని మంచి ప్లేయర్గా ఏదో ఫ్రీగా ఇచ్చాం కదా అని చెప్పి ఏ ఒక్క ప్లేయర్ని కూడా మేము ఇగ్నోర్ చేయట్లేదు. ఎందుకంటే మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మామూలుగూడెం ఒక స్కూల్ నుంచి గద్దల సిరి అనే ఒక అమ్మాయి ఉంది. గద్దల సిరి అనే అమ్మాయి ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో 3 సార్లు గోల్డ్ మెడల్ కొట్టింది. అదేవిధంగా మొన్న నిరీక్షణ అనే అమ్మాయి గురుకులాల నుంచి ఆడుతుంది. జాతీయ స్థాయికి టేబుల్ టెన్నిస్లో మొట్టమొదటి గర్ల్. ఖమ్మం జిల్లా చరిత్ర పుట్టిన తర్వాత మన ఖమ్మం జిల్లాలోనే ఆశ్చర్యపోయే విధంగా ఫస్ట్ గర్ల్ టు రిప్రజెంట్ నేషనల్స్ టేబుల్ టెన్నిస్. అందుకని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు, ఆడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళకి వీఆర్ వెల్కమింగ్ దెమ్. ఎందుకంటే జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ గారు కూడా రెగ్యులర్గా వచ్చి టేబుల్ టెన్నిస్ ఇక్కడ ఆడతారు. వారి ప్రోద్బలం బాగా ఉంది. మా పిల్లల్ని ఆడిపోయింది, మా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఆడిపోయింది అని దీనికి అన్నంటికి త్వరగా జిల్లా అధికారి కలెక్టర్ గారు పూర్తిగా గౌతమ్ గారు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని డెవలప్ చేయండి, బాగా ఆడాలి మా పిల్లని, నాణ్యత బాగా ఉంది వారికి. దానికి మేము కలెక్టర్ గారికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా జిల్లా క్రీడాధికారి సునీల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇది ఓన్లీ గవర్నమెంట్ పిల్లలకే అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే పరిమితమా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్తో పాటుగా ప్రైవేట్ స్కూల్ సెక్టార్లో పిల్లలు ఆడుకోవచ్చు? కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పే అండ్ ప్లే పాలసీ ఉంది. ఈ స్కీమ్ పే అండ్ పాలసీలో నడుస్తుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉండే ఫీజుని పిల్లలు పే చేసి ఆడుకోవచ్చు. వాళ్ళకి చక్కటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు శిక్షణ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ. అంటే ఈ ప్లే పాలసీ అనేది ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అవగాహన ఏంటంటే ఒక గేమ్ మీద అవగాహన లేపడం ఒకటండి. వింతపోకడ క్రికెట్ 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 అనే మాయలో పడిపోయి ప్రపంచం అంతా క్రికెట్ కోసం పరుగులు పెట్టడం, పిల్లల యొక్క దైనందిన జీవితంలో వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఏమైనా ఆడిపోయాలి, ఏ గేమ్ ఆడిపోయాలని అవగాహన లేకపోవడం పూర్తిగా. ఎందుకంటే ఇలాంటి మీడియా ఛానల్స్ ద్వారానే ఇది పూర్తిగా వెళ్ళగలుగుతుంది. కానీ ఒక అద్భుతమైన గేమ్ ఇది. ఈ గేమ్ పిల్లల్ని ఆడిపోయడం జరిగితే వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు, భవిష్యత్తులో ఉన్నత క్రీడాకారులుగా తయారవుతారు. ఓకే, ఇక్కడ నుంచి జోనల్ వైజ్ ఇలాంటి స్పోర్ట్స్లో సెలెక్షన్ ఎవరు చేస్తారు? ఇక్కడ ఖమ్మం జిల్లాకి ప్రతి 6 నెలలకి ఒక సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి ర్యాంకింగ్ ఛాంపియన్షిప్కి ఇప్పటి వరకు దాదాపుగా 600 మంది పిల్లలు స్టేట్ మీట్లు ఆడడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడే ఉన్నారు మా పిల్లలందరూ కూడా. పరిటాల జ్వలిత్ అని ఇద్రామా పరిటాల జ్వలిత్ ఈ రాష్ట్రంలో గోల్డ్ మెడల్ సాధించాడు 13 ఇయర్స్ బాయ్స్లో. అదేవిధంగా పిట్టల మోహిత్ డబుల్స్ జోడీలో బంగారు పతక విజేతలు వీళ్ళు. చార్విక్ అనే పిల్లాడు ఉన్నాడు. ఈ చార్విక్ అనే అబ్బాయి 13 ఇయర్స్లో కరీంనగర్ నందు గోల్డ్ మెడల్ సాధించాడు. హరి, హితేష్ అండ్ తరుణ్. ఈ అబ్బాయి ఇండియాలో 53 ర్యాంకులో ఉన్నాడండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హితేష్ రంగా కోటగిరి అని తల్లాడ బాలభారతి విద్యాలయ విద్యార్థి స్టేట్ 12వ ర్యాంకులో ఉన్నాడు. ఈ తరుణ్ ఎరిపోల్ ఈ అబ్బాయి కూడా తల్లాడి నుంచి వస్తాడు, బాలభారతి విద్యాలయ. ఈ అబ్బాయి కూడా రాష్ట్రంలో మంచి టోర్నమెంట్స్ ఆడుతున్నాడు. శ్రేయాన్ ఈ అబ్బాయి 11 ఇయర్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. వంశిక రాష్ట్రంలో 11th ర్యాంకులో ఉంది. శివాణి 11 ఇయర్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టింది. ఇదే విధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇట్లండి అన్న, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వినయ్, వెంకట్ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. వీళ్ళ బ్యాచ్లో 5గురు ఉంటారు యాక్చువల్గా. ఈ 5గురు కూడా ఇందులో గణేష్ అన్న పిల్లాడు ఉన్నాడు, వాడు ఆల్రెడీ స్టేట్ మీట్లు ఆడున్నాడు. ఈ పిల్లలు కూడా భవిష్యత్తులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్గా తీర్చిదానికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మేజర్ మా కన్సర్న్ కూడా గవర్నమెంట్ సెక్టార్ని డెవలప్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని. ఇందులోనే మాకు ఇంకొక పిల్లడు ఉన్నాడు అబ్బాయి, ఫజల్ అని అబ్బాయి కూడా వీళ్ళు రాలేదు అన్ఫార్చునేట్గా. అబ్బాయి కూడా ఇండియాలో 69వ ర్యాంకులో ఉన్నాడు. ఈ విధంగా గద్దల సిరి అనే ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూలు అమ్మాయి రాష్ట్ర బంగారు పథకాలు సాధించింది. ఈ చిన్నారి ఈ ఏజ్ నుంచి కూడా టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటారు ఇక్కడ. ఇలాంటి పిల్లలు మనకి దగ్గర ఉన్నారు.
పేరెంట్స్ ఔత్సాహికులైతే, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 100% న్యాయం చేయడానికి అఫ్సా మన పేరెంట్కి న్యాయం చేయడానికి. ఎందుకంటే పేరెంట్ ఒక నమ్మకంతో మా దగ్గర పంపించిన తర్వాత ఆ పిల్లల్ని ట్రైన్ చేసే సిస్టమ్ కానీ, ఇక్కడ పిల్లలు ఉన్నారండి 1 monthలో వీళ్ళు పిల్లలు నూర్ అండ్ అఫ్సా ఓకే ఎంత బ్యూటిఫుల్ నేర్చుకున్నారంటే ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏరియా. ఈ ఏజ్ నుంచి పిల్లల్ని పంపించండి పేరెంట్స్. మీ పిల్లల్ని 100% మేము ఎష్యూర్డ్గా మేము తయారు చేస్తాం. వాళ్ళని మీరు భవిష్యత్తు ఉన్నత క్రీడాకారులుగా చూడవచ్చు. ఓకే, ఇంతమంది పిల్లల్ని మీరు తయారు చేశారు క్రీడాకారులని, ఎలా అనిపిస్తుంది వీళ్ళంతా మీ పక్కన? చాలా చాలా, ఎందుకంటే నా యొక్క లైఫ్ డెడికేషనే ఈ గేమ్ ఒక యాక్టివిటీని డెవలప్ చేయాలని. నేను ఇన్ని సంవత్సరాల సర్వీసులో నేను ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు. ఓకే, నేను ఒక 32 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి కూడా ఎటువంటి అభినందనలు కానీ ఎటువంటి వ్యవస్థలో కానీ నేను లేను. కానీ నాకు కావాల్సిన నా గేమ్ని ఏ విధంగా నేను అభివృద్ధి చేసుకోవాలి, నా గేమ్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, నా గేమ్ ద్వారా ఎంతమంది పిల్లలకి నేను ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాను అన్నది ఒకటే దృక్పథం. నాకేం జరగలేదు, నేనేం నష్టమైనా అని చెప్పి నేను ఆడిన ఆటను నేను నష్టపరచదలుచుకోలే. నాకు ఆట అన్నం పెట్టింది. నా ఆట ద్వారా 10 మంది ఉన్నతులుగా ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళ పేరెంట్లకు పేరు తేవాలని సదుద్దేశంతో మీ యొక్క క్రీడలు చేస్తాం. ఎందుకంటే ఆడపిల్లలు చూడండి, మీకు తల్లాడ నుంచి వస్తున్నారు. ఈ పిల్లలు నిజంగా మాసనికాలు వీళ్ళు తల్లాడ నుంచి ఓకే బాలభారతి విద్యాలయ పిల్లలు. వాళ్ళకి టేబుల్ టెన్నిస్ కన్సెంట్ నేర్పాం. ఓకే, ఆ పేరెంట్ టీచర్ ఆమె. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఖమ్మం వచ్చి టేబుల్ టెన్నిస్ వీక్లీ ఒకసారి నేర్చుకుని, దీని కారకుడు ఆ స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ ప్రవీణ్ గారు. వారి ప్రోద్బలంతోనే ఈ పిల్లలు ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజను స్కూల్ మేజర్. ఖమ్మంలో ఇన్ని స్కూల్స్ ఉన్నాయండి. బయట తల్లాడలో 180 మంది పిల్లలు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. ఓకే, ఖమ్మం టౌన్లో ఒక్క స్కూల్లో కూడా టేబుల్ టెన్నిస్ లేదు. ఈ పిల్లలందరూ కూడా తెలుసుకుని టీటీ గేమ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఆడుతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పేరెంట్స్ ఫ్రెండ్స్ సార్ ప్రవీణ్ గారు, మీరు ఒకసారి పేరెంట్స్తో కూడా మాట్లాడచ్చు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఆల్ పేరెంట్స్. సార్ మీ పేరు సార్? ప్రవీణ్, కోటరెడ్డి ప్రవీణ్. ఓకే, ప్రవీణ్ గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తల్లాడ బాలభారతి విద్యాలయం అండి. అంటే మీరు జాబ్ ఏంటి? కరెస్పాండెంట్. సార్ ఇప్పుడు ఈ టేబుల్ టెన్నిస్ అనేది మీకు ఎలా ఐడియా వచ్చిందంటే మీరు ఏ విధంగా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? ఎట్లా అయింది, ఏ రకంగా? అంటే మూర్తి గారు నాకు ఈజ్ మై టీచర్ ఓకే ఇన్ ద స్కూల్. సో ఐ మెట్ హిమ్, he started doing table tennis. Okay. So I thought I introduced table tennis in my school. Okay. So there it started last 3 years back, and we have nearly 150 members playing in our school. Okay. TT, and we have nearly 4 members in national rankings. Okay. So they are doing good, and the parent support is very well. Okay. In rural area. So I'm really thank for the support. He's coming all the way Khammam to Tallada to support the team, only just because of table tennis. ఓకే, ఈ టేబుల్ టెన్నిస్ అనేది మీకు తల్లాడి నుంచే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని సార్ కూడా చెప్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కూడా అక్కడ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి మీరు అక్కడ ట్రైనింగ్ స్కూల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు? Basically it's a rural background, so అక్కడ పేరెంట్స్ నుంచి ఫైనాన్షియల్ గా పెద్ద సపోర్ట్ ఉండదండి. We just have 2 tables there. Okay. So which we are supporting students only in the school time, not out of the school time. So comparatively Khammam is having better infrastructure here. Okay. So we only have 2 tables, but the students are doing good within the time. We are accommodating the time in the school time itself. Okay. No additional hours are required. So and the support from sir is he is coming weekly twice. Okay. So all the day he spends with the students. Okay. So that's why it's I really thank Murthy garu for his support. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ పిల్లలు ఉన్నారా? మీ పిల్లలు ఎవరు? Yeah, he's Hitesh Sriranga, my son. ఓకే. And Hari, okay. is a national ranker. Tarun is also a national ranker. Okay. And we have 3 more girls there who are playing there. Come here. వీళ్ళంతా మీ తల్లాడ నుంచి మీరు ఎవ్రీ వీక్ వస్తారా ఇక్కడికి? సండేస్ లేకపోతే? Mostly sir, if we have time we do come in the evenings. Okay. Holidays we spare time. Okay. And
She is a parent of the students. She took them here today. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. మీ పేరు మేడం? నా పేరు డాక్టర్ శ్రవంతి. నేను గైనకాలజిస్ట్ అండి ఖమ్మంలో. ఇక్కడ ఖమ్మంలో. జీవన్ రేఖ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఓకే. నేను మా అబ్బాయి గౌరవ్ ఇక్కడ ఒక 6 months నుంచి వస్తున్నాడండి. 6 months నుంచి. అంటే మీ అబ్బాయిలో ఈ ప్రతిభ ఉందని మీరు ఎప్పుడు గ్రహించారు? ఎలా అంటే సార్ చెప్తేనే తెలిసిందా లేకపోతే మీరే చూసారా? యాక్చువల్గా ఒక ఫిట్నెస్ కోసం అన్నట్టు లేకపోతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకొచ్చామండి. కానీ ఇక్కడ సార్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ రికగ్నైజ్ చేసింది సారే రికగ్నైజ్ చేశారు. మాకు తెలీదు, జస్ట్ ఒక గేమ్ లాగా తీసుకొచ్చాం. కానీ ఇతను బాగా ఆడుతున్నాడని, గౌరవ్ బాగా ఆడుతున్నాడని రికగ్నైజ్ చేసి సార్ తనకి ట్రైనింగ్ ఇచ్చి, సో సార్ కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేయడం వల్ల అబ్బాయికి కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని సార్ చెప్పడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల బాగా ఆడుతున్నాడు. సో ఒక డాక్టర్ గా మీరు చెప్పండి, అంటే మీరు ఫిట్నెస్ కోసం కూడా వస్తుంది, ఈ గేమ్ ఆడటం వల్ల కూడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అసలు ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటారు, అసలు డల్ గా ఏం ఉండరు. ఇంకా మా అబ్బాయి ఇంకా ఆడుతాను, ఇంకా యాక్టివిటీస్ ఇంకేమైనా ఉంటే చేస్తాను అట్లా అని. ఒకరోజు కూడా మిస్ చేయరు. ఏ రోజైనా ఇక బస్ టైం అయిందంటే వెళ్ళిపోవాల్సిందే గేమ్ కి, అలా ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు గేమ్స్ లో పడితే చదువు మర్చిపోతారని ఒక కాన్సెప్ట్ ఉంటది కదా, అది ఇక్కడ అస్సలు లేదండి. వీళ్ళకి ఇది ఎలక్ట్రానిక్ యుగంలో టీవీ, కంప్యూటర్స్ అట్లా కాకుండా ఈ ఫిజికల్ యాక్టివిటీ, కమ్యూనికేషన్, జనాల్లో తిరగడము, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, స్పోర్టివ్ స్పిరిట్, అసలు గేమ్ లో పార్టిసిపేట్ చేయడము ఒక బ్రెయిన్ కి ఇది ఒక ఏమంటారు కిక్ ఫ్యాక్టర్ లాగానే ఉంటది. వాళ్ళకి స్టడీస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. ఖచ్చితంగా అండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా మేము ఫేస్ చేయగలం అనుకుంటారు, ఏదైనా డిఫీట్ ని తీసుకోగలుగుతారు. చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవ్వడము అట్లా ఉంటది కదా ఈ మధ్య పిల్లల్లో. స్పోర్ట్స్ బెస్ట్ రెమెడీ అండి. అలాంటి ఏదైనా మెంటల్ ఇష్యూస్ కైనా, ఫిజికల్ ఇష్యూస్ కైనా, ఈ ఏమంటారు ఈ జనరేషన్ కిడ్స్ కి మాత్రం ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలి. సో వాళ్ళు అప్పుడే ఏదైనా చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవ్వడం అనేది అయితే ఉండదు. నలుగురిలో ఎలా మెసలాలి తెలుస్తుంది. నమస్తే సార్, మీ పేరు? పవన్ అండి. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. సరే, ఇప్పుడు మీ పాప ఎప్పటి నుంచి పంపిస్తున్నారు టేబుల్ టెన్నిస్? అసలు ఇది ఆడిపిద్దామన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? 2022 సెప్టెంబర్లో దీన్ని జాయిన్ చేశానండి. ఆడిపించాలి అనే ఆలోచన ఎట్లా అంటే, నేను సార్ స్టూడెంట్. మూర్తి సార్ స్టూడెంట్. ఎప్పటి నుంచి అంటే స్టార్ట్ ఫ్రమ్ 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ దాకా సార్ స్టూడెంట్ నేను పీవీసీ సెంటర్ పబ్లిక్ స్కూల్లో. సో సార్ నుంచి నేను నేర్చుకుని ఫస్ట్ డిసిప్లిన్. స్పోర్ట్స్ ఎందుకు అంటే ప్రైమరీగా నా లైఫ్ లో నాకు హెల్ప్ అయింది డిసిప్లిన్ ద్వారా. సో దాని నుంచని మా పాపని కూడా సార్ ఎప్పుడంటే టీటీ నేర్పిస్తున్నామని ఓపెన్ గా చెప్పారు. ఇమీడియట్ గా ఫస్ట్ వచ్చింది మా అమ్మాయిని తీసుకొచ్చి, చూడు ఆడు నచ్చితే ఆడదాం అన్నాను. దెన్ అప్పటి నుంచి షీ కెప్ట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే. రోజు మార్నింగ్ మీరే నేనే తీసుకు. ఈవినింగ్ కూడా వస్తారా? లేదండి, ఓన్లీ మార్నింగ్ టైం. ఓకే. ఫస్ట్ అచీవ్మెంట్ ఎలా అనిపించింది సార్ అసలు మీకు? ఫస్ట్ అచీవ్మెంట్ బేసిక్ గా నేను కూడా కొంచెం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. స్మూత్ దగ్గర నేషనల్స్ ఆడాము కాబట్టి మాకు ఏమనిపించింది, ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మంచి స్టెప్, అట్లీస్ట్ డిసిప్లిన్ వస్తుంది. దీని నుంచి వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కూడా బాగుంటాయి. ఫస్ట్ అచీవ్మెంట్ నాకు వచ్చేసి దీన్ని నేషనల్స్ ఆడుతున్నాను. నా ప్రైమరీ అచీవ్మెంట్ అండర్ 11 కేటగిరీలో అట్లీస్ట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఖమ్మం ఉండాలి అనుకున్నాను. సో మై డాటర్ అనేది అచీవ్ చేసింది. సో నేను కానీ కోచ్ గారు కానీ అందరం హ్యాపీ. ప్రైమరీగా మా టాస్క్ యాజ్ ఎ పేరెంట్స్ గా కొంతమందికి ఒక మైండ్ లో ఒక డౌట్ ఉంటుంది, అంటే పిల్లల్ని స్పోర్ట్స్ వైపు పంపిస్తే స్టడీ ఆగమైపోతుంది, అంటే చదవలేరు, రెండు బ్యాలెన్స్ చేయలేరు అనే ఆలోచన కూడా ఉంటుంది. అసలు అబ్సల్యూట్లీ తప్పండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ జాబ్ లో చూసినా, నేను బయట కంట్రీలో కూడా ఉండొచ్చు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను, రెండు ప్యారలల్ లైఫ్స్. స్పోర్ట్స్ ఉంటేనే వాళ్ళకి టీమ్, అసలు టీమ్ లో ఎలా బిహేవ్ చేయాలనేది ఫస్ట్ తెలుస్తుంది. సో దీని తర్వాత కార్పొరేట్ కల్చర్ లోకి వెళ్ళిన టీమ్ ఎన్విరాన్మెంట్ అనేది అర్థం. నాట్ జస్ట్ నేను ఒక టీటీ అనే చెప్పను, ఏ స్పోర్ట్ అయినా సరే పిల్లల్ని ఆడిపిస్తే టీమ్ ఎన్విరాన్మెంట్ కి హ్యాబిచుయేట్ అయిపోతారు. ఫ్యూచర్ లో కూడా బాగా అడ్వాంటేజెస్. ఇప్పుడు పాప స్పోర్ట్స్ నేర్చుకోకముందు, నేర్చుకున్న తర్వాత లైఫ్ ఎలా మీకు చేంజెస్ వచ్చాయా? ఉపాధ్యాయ ఏమన్నా చేంజ్? చాలా అండి, చాలా. ఫస్ట్ మార్నింగ్ ఏదైనా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే కాన్సెప్ట్ స్పోర్ట్స్ నుంచే వస్తుంది. అన్లెస్ మీకు అక్కడ అది స్టార్ట్ కాకపోతే లైఫ్ లో ఇంకా ఎక్కడ మనం ఎంత హై లెవెల్కి వెళ్ళినా కానీ అది రీచ్ కాలేము. కాబట్టి సో స్పోర్ట్స్ లో నుంచి ఫస్ట్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. 5:15 కల్లా లేకొస్తుంది, వార్మప్ చేస్తుంది, లైట్ గా స్నాక్స్ తీసుకుంటుంది, స్టార్ట్ అయ్యి వచ్చేస్తుంది. మాక్సిమం 5:45-6 కల్లా గ్రౌండ్ లో ఉంటాం. సో ఇక్కడ నుంచి ఏంటి ఫిట్నెస్ లెవెల్ పెరగడం కానీ, రోజు యాక్టివిటీ
యాక్టివిటీ డే స్టార్ట్స్ రియల్లీ ఫ్రెష్ అండ్ మోటివేట్ అయి ఉంటారు. బ్రెయిన్ కూడా రిఫ్రెషింగ్ అండ్ మోటివేట్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లాస్లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మా టచ్ స్టూడియో వ్యూవర్స్ కి ఒక పేరెంట్ గా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? సింగిల్ వర్డ్ ఏంటి అంటే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ బోత్ ప్యారలల్ అండ్ బోత్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది అన్నానంటే నేను బయట కంట్రీస్లో కానీ వేరే కాంపిటేటివ్ వరల్డ్లో కానీ ఫేస్ చేసింది ఏంటంటే స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే ఒక స్టెప్ ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. సో గ్రోత్కి ఒక చిన్న క్వశ్చన్ ఉండిపోతుంది అన్నట్టు. సో నేను ఇచ్చే సజెషన్ అయితే పేరెంట్స్కి ఎనీ స్పోర్ట్స్ కానీ ఆన్ ఏ డైలీ బేసిస్ని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. టచ్ నా పేరు చలపతిరావు అండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ లెక్చరర్ ఎంప్లాయీ. ఎక్కడ లెక్చరర్? లోకల్లోనే. మాది భద్రాచలం దగ్గర ఏజెన్సీ అండి, కేరళ. ఓకే. బాబు ఈ గేమ్ కోసమే మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకుని స్టడీ కోసం ఇక్కడికి వచ్చాను. ఓకే సార్, మీకు ఈ బాబులో ఈ ప్రతిభ ఉంది అని ఎప్పుడు తెలిసింది? ఏ ఏజ్ అప్పుడు మీరు చూసారు? ఒక 3 years బ్యాక్ కరోనా లాక్డౌన్ టైంలో మేము గ్రౌండ్ లో వచ్చేసి ఏదో ఒక యాక్సెప్ట్ ఒక ఈవెంట్ లో బాబుని పెడదాం చూసి అన్ని తిరిగాడు. తను ఏది సెలెక్ట్ చేసుకోలేదు. ఒకసారి టేబుల్ టెన్నిస్ అంతకుముందు పోయి ఉంటే సార్ చూశాడు, బయట నుంచి చూసేసి ఈ గేమ్ చూశాడు. ముందు ప్రాక్టీస్ గా 1-2 రోజులు చూసేసి చాలా నచ్చింది, నేను సెలెక్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి చాలా మంచిగా వాడి ఇంట్రెస్ట్ తోటి, మా ప్రోబలం మేము ఇది ఆడదని ఏమీ లేదండి, వాడి ఇంట్రెస్ట్ తోటి ఓనర్స్ తోటి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, హార్డ్ వర్క్ చేసుకుని ఉంటున్నాడు. ఇప్పుడు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా మీ బాబు? బాబు 11 స్టేట్స్ ఆడాడండి, 4 గోల్డ్ మెడల్ సాధించాడు, 2 నేషనల్ ఆడాడు. అసలు ఎక్సలెంట్ కోచింగ్, సామూర్తి గారి ఆధ్వర్యంలో సూపర్ కోచింగ్. అసలు సారు ఎలా అంటే ఒక ఎక్సలెంట్ ప్లేయర్ తయారు చేయడానికి ఎంత డెడికేషన్ చేస్తాడో బాబు విషయంలో కూడా అంతే తీసుకున్నాడు. అట్ ది సేమ్ టైమ్ సార్కి ఎడ్యుకేషన్ విషయంలో కూడా బాబు స్టడీ విషయం కూడా 2 బ్యాలెన్స్ చేసుకొని చెప్పారు. మన ఈ సామూర్తి గారు కోచింగ్, హైదరాబాద్ కోచింగ్ అకాడమీ వాటికి కూడా ఎటువంటి కూడా దీటు అయిన పోటీ, ఎంత అసలు అంతకు మించి సార్ చాలా హార్డ్ వర్క్ చేసి చెప్తున్నారు పిల్లలకి. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ అచీవ్మెంట్ మీ బాబు? చాలా హ్యాపీ అండి. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబు ఇలా తయారయ్యి ఒక నేషనల్, మా ఫ్యామిలీలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు ఇంత సాధిస్తాడని మేము అనుకోలే. ఇదంతా సార్ యొక్క కృషి, వాడి యొక్క ఇంట్రెస్ట్. మేమేదో పేరెంట్ ఒక గైడెన్స్ లాగా మేము ఉన్నాం తప్పితే ఏమీ లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. సార్కి మాత్రం ఎంత అసలు చేసినా ఇది నేను అనుకోలేదు. ఏదో మామూలుగా ఒక ప్రాక్టీస్ కోసం, హెల్త్ పర్పస్గా, ఫిజిక్ కోసం అని తీసుకొచ్చాను. అలాంటిది చాలా దీంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి నేషనల్ లెవెల్ ఆడుతుంటానికి చాలా హ్యాపీగా గర్వకారణం. మీ పేరు? చైతన్య సార్. చైతన్య. ఓకే, ఏం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి? సార్ యాక్చువల్లీ ఐటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా? yes రిమోట్ ఓకే. వర్క్ లో ఉన్నాను. ఎంతమంది పిల్లలు మీకు? 2 children Two children, బాయ్ అండ్ ఆరాధ్య. ఓకే, ఆరోగ్య పేరు? ఆరాధ్య. ఆరాధ్య. ఓకే, థ్యాంక్ యూ. ఈ టేబుల్ టెన్నిస్ అనేది మీ పాపకి నేర్పించాలని ఎలా అనిపించింది మీకు? లేదు సార్, యాక్చువల్గా ఏదో ఒక గేమ్ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైనా ఉండాలి అనేసి వచ్చాము. అనుకోకుండా టీటీకి వచ్చాము, కానీ సార్ పాపని చూసి ఓకే తను బాగా ఆడగలదని సార్ బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే. సో తిను కూడా సార్కి తగ్గట్లు ఆడుతుంది. 8 months అట్లా అవుతుంది. 8 months అవుతుంది. అంటే ఎలాంటి మార్పులు వచ్చాయి పాపలో? అంటే యాక్టివిటీస్ లో, ఇంట్లో గానీ, స్టడీలో గానీ ఎలా యాక్టివిటీస్? తను ఒక రెస్పాన్సిబుల్ ఉంటే వచ్చేసింది సార్. బిఫోర్ ఆఫ్టర్? yes వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యాక నేను లేవాలి, వెళ్ళాలి, కమిట్మెంట్ అనేది తనకు. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారా? లేస్తుంది వాళ్ళంతట వాళ్ళే. 5:30, 6 గా వచ్చేస్తుంది. ఓకే. నీ పేరేంటి? నా పేరు జ్యువలిత్. జీ జ్యువలిత్. నీ పేరు? మోహిత్. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి టెన్నిస్ ఆడుతున్నారు? నేను 3 years నుంచి ఆడుతున్నాను. 3 years నుంచి ఆడుతున్నాను. నువ్వు కూడా ఎంత? 2.5 years. నువ్వు అంటే మీకు ఎలా అనిపిస్తుంది టెన్నిస్ ఆడడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది. మూర్తి సార్ బాగా నేర్పిస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు జోడీనా? మీరిద్దరు కలిసి ఆడేది ఎక్కడైనా టోర్నమెంట్ జోడీగా ఆడతారు? ఎలా ఫస్ట్ మీ జోడీ ఎలా ఉంది అసలు? ఎలా సారే చెప్పారా, మీరే అంటే సార్ చెప్పారు, మేమిద్దరం తర్వాత ఆడాం. ఎలా ఉంది ఇప్పుడు మీ ర్యాప్? అంటే మీది ఇద్దరు జోడీ ఎలా ఉంది? మంచిగా ఎట్లా అనిపిస్తుంది? నేషనల్స్ లో కూడా చాలా బాగుంది. నేషనల్ లో మీ ఇద్దరు కలిసి ఎంత వరకు వచ్చింది? మేము క్వార్టర్స్ కి వెళ్ళాం. ఓకే. మీ ఇంట్లో ఎలా ఉంది ఈ టెన్నిస్? స్టార్టింగ్ లో ఏమన్నా వద్దు అది ఇది అని అన్నారా? అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ సపోర్ట్ ఉందా ఇంట్లో కూడా? ఫుల్ సపోర్ట్. మీరు ఇద్దరు కూడా స్టడీని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ పేరేంటి? నా పేరు వంశిక.
వంశిక. ఓకే వంశిక, ఇప్పుడు నువ్వు ఈ టెన్నిస్ ఆడాలన్న ఆలోచన నీకే వచ్చిందా, డాడీ వాళ్ళు జాయిన్ చేయించారా? ఫస్ట్ డాడీ చూపించాడు నాకు టెన్నిస్ ఉందని. ఓకే. సో అప్పుడు నేను చూసాను అది టెన్నిస్. ట్రైనింగ్ అంటే స్టార్టింగ్ డే వచ్చినప్పుడు ఎలా అనిపించింది నీకు? నాకు స్టార్టింగ్ డే వచ్చినప్పుడు లైట్ గా భయం అనిపించింది. సో దాని తర్వాత నుంచి ఆడుతుంటే కొంచెం ఓకే. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అచీవ్మెంట్ తీసుకున్నావు, ఆడుతున్నావు డైలీ, నీకు ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను ఇంత ఇంప్రూవ్ అయ్యానా అని. నీ గోల్ ఏంటి? నా గోల్ యాక్చువల్లీ లాయర్ అవ్వాలి. సాయి శివాని. ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఒక 2.5 years. 2.5 years. సో మీరిద్దరు జోడియా? జోడియాలో ఆడతారు కదా, డబుల్ టెన్నిస్ అంటాం. దాంట్లో ఎప్పటి నుంచి మీరు ఎలా చేస్తున్నారు జోడిగా? అంటే ఒక 1 year అవుతుంది. లైక్ ఎలా ఉంది మీ ఇద్దరు జోడి గేమ్ లో? ఎలా మీ ఎదురుగా ఉన్న వాళ్ళని ఎలా స్ట్రాటజీతో ఆడతారా లేకపోతే ఎలా ఆడతారు? స్ట్రాంగ్. యూ బిలీవ్ ఇట్, యూ బోత్ ఆర్ స్ట్రాంగ్. ఓకే. నీ పేరేంటి? నా పేరు వెంకట్ వెంకట్. తరుణ్. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? జెడ్పీహెచ్ఎస్ రోటన్ నగర్ హై స్కూల్. రోటన్ నగర్ హై స్కూల్. అంటే మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు, ఓకేనా? అంటే మీకు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈ స్కీమ్ ఉంది, అంటే ఈ టేబుల్ టెన్నిస్ ఉందని ఎవరు చెప్పారు మీకు? ఇంతకు ముందు మా స్కూల్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు మా ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు పోయినసారి పెట్టినప్పుడు సెలక్షన్స్ పెడితే అప్పుడు మేము వచ్చాము, సార్ జాయిన్ చేసుకున్నారు. ఓకే, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, సార్ జాయిన్ అయిన. మీకు స్టార్టింగ్ అసలు ఈ గేమ్ ఆడేటప్పుడు ఎలా అనిపించింది మీకు? సంథింగ్ సర్ప్రైజ్ లాగా అనిపించింది, ఎందుకంటే అలవాటు లేని గేమ్ కదా. చూడడం అదే ఫస్ట్ టైం, ఆడడం అదే ఫస్ట్ టైం. ఇంటికాడ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మీకు? ఆడమని చెప్తారు, ఒకవేళ మేము లేట్ అయినా కానీ మమ్మల్ని అడిగి చేస్తాం. ఏమన్నా? ఓకే. స్టడీస్ లో ఎలా ఉంది నీకు? స్టడీస్ మంచిగా. ఓకే. ఇప్పటి వరకు ఏమన్నా స్పోర్ట్స్ అంటే నేషనల్ ఈ అచీవ్మెంట్స్ ఉంటాయి, గేమ్స్ లో ఉంటాయి, పాల్గొన్నారా ఏమన్నా? ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి? 1 year. 1 year. మీ పేరు? షేక్ జవేద్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తల్లాడ నుంచి డైలీ వస్తారా మీరు? ఓన్లీ వీక్స్ లోనే వస్తారా? వీక్స్ లో వస్తారు. అంటే ఎవరు తీసుకొస్తారు ట్రాన్స్పోర్టేషన్? మమ్మీ లేదా డాడీ వస్తారు. ఓకే. మీకు అసలు ఈ టేబుల్ టెన్నిస్ మీద అవగాహన, అంటే ఈ గేమ్ ఆడొచ్చు అని ఎవరు చెప్పారు మీకు? ఫస్ట్ మా సార్ ప్రవీణ్ సార్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో రమ్మన్నారు, అయితే అప్పుడు నేను ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళాను. సార్ ఆడిపిస్తుంటే అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఎలా అనిపిస్తుంది ఆడుతుంటే గేమ్ మీకు? చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. చాలా ఇంట్రెస్ట్గా బాగుందా? ఓకే. ఈ గేమ్ ఆడేటప్పుడు స్కూల్ నుంచి ఏ విధంగా సపోర్ట్ వస్తుంది మీకు? మంచిగా సపోర్ట్ వస్తుందా? ఆడమని ఎంకరేజింగ్ చేస్తున్నారు, డైలీ ప్రాక్టీసింగ్ ఉంటుంది. ఓకే. పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది? మేము ముఖ్యంగా మీ మూర్తి సార్ ఎలా ట్రైనింగ్ ఇస్తారు మీకు? చాలా బాగా ఇస్తున్నారు. 1 dayలో కూడా మేము ప్రాక్టీస్ చేయగలుగుతాం, చాలా బాగా ఇస్తారు. నీ పేరేంటి? చార్విక్. ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 1 year నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఖమ్మమేనా? ఏ స్కూల్ నుంచి చదివారు? సర్వజ్ఞ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ గేమ్ ఆడేటప్పుడు? ఎవరు చెప్పారు మీకు ఈ గేమ్ ఆడమని? నాకు ఈ గేమ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ గ్రౌండ్ లో చాలా గేమ్స్ ఆడా, కానీ ఎందులో నాకు నచ్చలే. కానీ నేను ఈ టేబుల్ టెన్నిస్ ఆడాక మా మూర్తి సార్ నన్ను బాగా ట్రైన్ చేసి, ఆయన ట్రైన్ వల్లనే నేను చాలా మెడల్స్ సాధించగలిగా. ఓకే. ఎన్ని మెడల్స్ సాధించావు ఇప్పటి వరకు నువ్వు? ఒక 7, 8, 9. ఓకే. ఇంటికాడ నుంచి ఎలా ఉంది నీకు రెస్పాన్స్? బాగానే ఉంది. నాకు ఫస్ట్ అచీవ్మెంట్ ఎలా అనిపించింది నీకు? ఎగిరి గంతేసింది ఎలా అనిపించింది? అంటే నేను ఇంకా సాధించగలనని నాకే ధైర్యం వచ్చింది. ఓకే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సాయి శివ అండి. దేనికి సెలెక్ట్ అయ్యారు మీరు? నేను డిస్ట్రిక్ట్ ఆడాను, కరీంనగర్ డిస్ట్రిక్ట్ వైజ్ ఆడాము. తర్వాత ఎల్బీ స్టేడియంలో ఆడాము స్టేట్ ర్యాంకింగ్కి. ఇప్పుడు నేషనల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, యూటీటీ నేషనల్స్కి. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఉందన్నమాట యూటీటీ నేషనల్స్, దానికి ప్రిపేర్ అవుతున్నాను. ట్రైనింగ్ ఎప్పుడు నుండి ఇస్తున్నారు? నేను లాస్ట్ 8 months నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మూర్తి సార్ ఇస్తున్నారు ట్రైనింగ్, చాలా బాగా ఇస్తున్నారు. సో ఇప్పుడు నేషనల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు కదా? అవును. ఆ ప్లేయర్స్ ఇక్కడ చాలా చిన్న ప్లేయర్స్ నుంచి చాలా చూస్తున్నారు కదా, చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు 10th class వరకు ఉన్నారు. ఈవెన్ సీనియర్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ క్లాస్ చిన్న పాప నుంచి ఈవెన్ 60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక రిఫ్రెష్మెంట్ గేమ్ అనమాట. సో ఈ గేమ్ ఏంటంటే టేబుల్ టెన్నిస్ చూస్తే మీరు మైండ్ దగ్గర నుంచి బాడీ మొత్తం వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఆడేటప్పుడు మీ బాడీ వర్క్ అవుతుంది, తర్వాత మీ ఐ కాంటాక్ట్ పనిచేస్తుంది, మీరు చేసుకునే షార్ట్ సెలెక్షన్ ఉంటుంది కదా, దానికి మీ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. సో ఆల్ టుగెదర్ టోటల్ బాడీ పనిచేస్తుంది అనమాట. అలాంటి గేమ్ టేబుల్ టెన్నిస్. సో
అందుకని ఈ గేమ్ ఎంచుకున్నాను నేను. చాలా బాగుంది. ఈవెన్ ఏం లేదు, ఏజ్ అనేది ఏం లేదు, స్టార్టింగ్ ఏజ్ అని ఏం లేదు, వాళ్ళ హైట్ బట్టి ఉంటుంది అనమాట. టేబుల్ హైట్ ఉంటుంది కదా, సో దానికి మీట్ అయిపోతే చాలు మనం. సో ఈ పర్టికులర్ ఏజ్ అని ఏం లేదనమాట. సో జనరల్ గా అయితే 4 years కి ఆ హైట్ వచ్చేస్తారు చిన్నపిల్లలు. సో ఆ హైట్ ని బట్టేసి ఆడేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చెప్పాను కదా, ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి ఆడుతున్నారు పిల్లలు. పొద్దున పూట వస్తారు, ఈవినింగ్ పూట వస్తారు, మంచిగా ఆడుతున్నారు. మూర్తి సార్ ఎలా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు? మూర్తి సార్ చాలా బాగా ఇస్తారు ట్రైనింగ్. అసలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని ఉండదన్నమాట. పెద్దోళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారో చిన్నపిల్లలు కూడా అలా కాన్సన్ట్రేటెడ్ గా ట్రైనింగ్ ఇస్తారు. సరే చిన్నపిల్లలతో ఆడుతుంటే మాకే ఒకలాగా ఉంటుంది అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్డ్ గా ఉండి సార్ అంత ఓపికగా ఎలా ఆడుతున్నారని. సార్ మాత్రం చాలా ఓపికగా ఆడతారు చిన్నపిల్లలతో. ఆ విషయంలో సార్ని చాలా మెచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని చూడండి, ఏదైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే SSC ఎగ్జామ్స్ కానీ, RRB ఎగ్జామ్స్ కానీ, సో వాటన్నిటిలో ఒక కోటా ఉంటుంది అనమాట, స్పోర్ట్స్ కోటాకి. ఆ కోటాలో ఏంటంటే మనకి ఇప్పుడు స్కూల్ గేమ్స్ కానీ, లేకపోతే స్టేట్ ర్యాంకింగ్ కానీ, నేషనల్ ర్యాంకింగ్ కానీ ఆడిన వాళ్ళని తీసుకుంటారు అనమాట. సార్ విజన్ అదనమాట. సో పిల్లలు నాట్ జస్ట్ స్పోర్ట్స్, తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఈ సర్టిఫికేట్స్ చూపించుకొని, ఈ అప్రిసియేషన్స్, ఈ అవార్డ్స్ చూపించుకొని వాళ్ళకి జాబ్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని సార్ విజన్ అనమాట. సో మనం సార్ ఓన్లీ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు అలా అని కాదు. సార్ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి అనేది కూడా ఉంది సార్ విజన్. సో ఆ విధంగా సార్ ఈజ్ నాట్ జస్ట్ PT, సో హీ ఈజ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ విజన్ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ స్టూడెంట్స్ లైఫ్ అలా అనమాట. ఆ విధంగా సార్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ విజన్ అందరికీ ఉండదు. ఎంతసేపు కోచ్లు ఏంటంటే ఆడిపించామా గేమ్, ఓకే గేమ్ లో బాగున్నారా, ఓకే అయిపోయింది అప్పటి వరకే. అలా కాదు సార్ ఏంటంటే తర్వాత కూడా ఆలోచిస్తారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సార్కి, ఎందుకంటే సార్ చూసారు చాలా మందిని అలాగా, చాలా మంది స్పోర్ట్స్ కోటాలో అలా జాబ్స్ తీసుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు గోల్డ్ మెడల్స్ కొట్టారు, స్టేట్ ప్లేయర్స్ అన్న వీళ్ళందరూ స్టేట్ ప్లేయర్స్, నేషనల్ కూడా ఆడారు, మొన్న విజయవాడలో నేషనల్స్ కూడా ఆడారు. సో వీళ్ళకి గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. సో వీళ్ళు నెక్స్ట్ పెద్ద అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా వీళ్ళు జాబ్స్ వచ్చేస్తాయి. సో నో డౌట్ అందులో సార్కి ఆ విజన్ ఉంది కాబట్టి వీళ్ళని అలా ఏ టోర్నమెంట్ మిస్ కాకుండా తీసుకెళ్తున్నారు సార్ వాళ్ళని. సో అలా ఉండాలన్నమాట. సో దానికి ఐ అప్రిషియేట్ మూర్తి సార్ వెరీ మచ్. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మనం శ్రీ మూర్తి గారిని కూడా కలవడం జరిగింది. ఆయనకి టేబుల్ టెన్నిస్లో ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఉంది. ఇప్పటి వరకు ఆయన ఎటువంటి గౌరవప్రదమైన సన్మానాలకు కానీ వీటికి కానీ ఎదురు చూడకుండా ఆయనకి వచ్చినటువంటి ఆటని ఇంకో 10 మంది పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొస్తూ మన తెలంగాణలోని టేబుల్ టెన్నిస్కి ఒక మంచి రత్నాలు లాంటి పిల్లల్ని అందించే ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ టేబుల్ టెన్నిస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఆయన మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. క్రీడాకారులను ప్రోత్సహిద్దాం. మరింత మంది క్రీడాకారులని మన తెలంగాణ నుంచి నేషనల్ వైడ్గా పంపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.